సభ నిర్వాహకులు మిత్రులు పల్లె నరసింహ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు కామ్రేడ్ కూరమనేని సాంబశివరావు గారు, గౌరవనీయులు కామ్రేడ్ కె శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే ప్రజారాజ్య మండలి నాయకులు శ్రీనివాస్ గారు, రాపూర్ సుదర్శన్ గారు, నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు మాదాల రవి గారు, వివిధ లక్ష్మీనారాయణ గారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానాట్య మండలి కళాకారులైన మిత్రులందరికీ నమస్కారం. నేను భావోపన్యాసం చేయకపోవడం లేదు అని ముందుగా చెప్తున్నాను. చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఉద్యమాలు సాహిత్యాన్ని, కళలను ప్రభావితం చేస్తాయి. సాహిత్యం కళలు ఉద్యమాలను ప్రభావితం చేస్తాయి. ఇవి పరస్పర ప్రభావితాలు. భారత జాతీయోద్యమం కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం జరిగిన ఆందోళన కానీ, 1969 నాటి తొలి దశ తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత మలి దశ లేదా తుది దశ తెలంగాణ ఉద్యమం కానీ, ఏ ఉద్యమం అయినా సాహిత్య సాంస్కృతిక రంగాల ప్రభావంతో ఒక నూతన ఉత్తేజాన్ని పొందే, ప్రజలను నూతనూగించే. కాబట్టి మిత్రులారా, నేనైనా ఇవాళ ఒక కవిగాను లేదా ఒక కార్యకర్తగాను రూపొందానంటే దానికి కారణం 1969 నాటి తొలి దశ తెలంగాణ ఉద్యమం. 15 ఏళ్ల ప్రాయంలో అప్పటి జై తెలంగాణ ఉద్యమంతో ప్రభావితమై పాటలు రాసి నేను, అనుముల శ్రీహరి, జగదీశ్వర స్వామి అనే ముగ్గురు మిత్రులను కలిసి ఆ చిన్న విద్యార్థి దశలోనే విప్లవ శంఖం అన్న ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. 69 నాటి ఉద్యమ సాహిత్యాన్ని పరిశీలించిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సతీష్ శ్రీనివాస్ లాంటి వారు ఎంతో అన్వేషించి మేము ముగ్గురం తెచ్చిన విప్లవ శంఖము, అట్లాగే యాదగిరిరావు రుద్రోక్తిని వేసిన విప్లవ ఢల్కా మహబూబ్ నగర్ నుంచి ఈ రెండు మాత్రం సేకరించగలిగారు. జనధర్మ పత్రిక ఇంకా కొన్ని వీటిని కూడా సేకరించగలిగారు. కాబట్టి 69 నాటి తెలంగాణ ఉద్యమమే లేకుండా ఉంటే నేను హైదరాబాద్ పాత నగరంలో ఒక వీధి రౌడీగా తయారయ్యేవాడిని. ఎందుకంటే ఐదుగురు అన్నదమ్ములము లాఠీలు తీసుకొని రోడ్డు మీదకి వస్తే ఎదురుండేది కాదు. అట్లాంటి వాతావరణం నుంచి ఒక ఉద్యమం మమ్మల్ని సాహిత్యం వైపు, సాంస్కృతిక రంగం వైపు మరలించిందని ఇవాళ నేను మొహమాటం లేకుండా చెప్పగలుగుతున్నాను. అట్లాగే మిత్రులారా, ప్రారంభంలోనే చెప్తామనుకుంటే సాంబశివరావు గారు మాధవరావు చెవిలో ఏదో మాట్లాడుతున్నందువల్ల నాకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్గా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం వెనుక 6 నిమిషాలు కృషి చేసిన కామ్రేడ్ సాంబశివరావు నిన్న మొన్నటి దాకా విజయవాడ తొలి మేయర్ మట్టి వెంకటేశ్వరరావు అని చెప్పుకుంటూ వచ్చాం. అది చరిత్ర. ఇప్పుడు కొత్తగూడెం మేయర్ సిపిఐ, ఇది వర్తమానం. కాబట్టి వారికి అభినందనలు. సాహిత్యము, సంస్కృతి సమాజం మీద ఎంత ప్రభావాన్ని వేస్తాయో బహుశా ఇక్కడ వేదిక మీద ఉన్న మనందరి జీవితాలే నిదర్శనం. సాహిత్యం ప్రభావంతోనే నేను కులాంతర వివాహం చేసుకున్నాను. సాహిత్యం ప్రభావంతోనే
మా పెద్దమ్మాయి కులాంతర వివాహం, మా చిన్నమ్మాయి ఖండాంతర వివాహం చేసుకున్నారు. ఒక యూరోపియన్ బెల్జియం దేశస్తుని పెళ్లి చేసుకున్నారు. అంత ప్రభావం సాహిత్యం వేయగలదు. ఏ దేశంలో అయితే కవులు కళాకారుల సంఖ్య పెరుగుతుందో ఆ దేశంలో నేరస్తుల సంఖ్య తగ్గుతుంది. నేరస్తుల సంఖ్య తగ్గుతుంది, మాఫియా డాన్ల సంఖ్య తగ్గుతుంది, డ్రగ్ ఎడిక్ట్స్ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి కళాకారులు ఎంత పెద్ద సంఖ్యలో కనబడ్డప్పుడల్లా నా హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మా తర్వాతి తరంలో కవులు వస్తారా, మా తర్వాతి తరంలో కళాకారులు వస్తారా? ఎందుకంటే సాంస్కృతిక సామ్రాజ్యవాదం విజృంభించి సకల కళలను సకల సంస్కృతులను ధ్వంసం చేస్తూ అమెరికన్ సామ్రాజ్యవాద సంస్కృతి మాత్రమే సంస్కృతిగా చలామణి అవుతున్న నేపథ్యంలో మరోవైపు నుంచి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్న సంస్కృతికి బదులుగా సారొత్తారు దావత్తు ఇస్తాడు ఇట్లాంటి పాటలు వెరీ సారీ సాగి ఇలాంటి పాటలు వస్తున్న నేపథ్యం. నీకోసమే పుట్టానే కొమ్మ, నువ్వు అందకపోతే వృధాయి జన్మ. ఆమె అందకపోతే వీరి జన్మ కానీ, వీడు అందకపోతే ఆమె జన్మ కానీ వృధా కానే కాదు. ఆమె అందకపోతే కుటుంబం దిక్కు అని అందుతుంది, లవ్ ఫెయిల్ అయితే ఇంకోటి దొరుకుతుంది. ఆమె అందకపోతే కుటుంబం లేదా, సమాజం లేదా, దేశం లేదా, ప్రపంచం లేదా. కాబట్టి ఇన్ని ఉన్న నేపథ్యంలో మీరందరూ ప్రజా కళల కోసం అంకితమై పనిచేస్తున్నందుకు మొదట మీ అందరిని అభినందిస్తూ, ప్రజల్ని నమ్ముకున్నారు, ఉద్యమాలను నమ్ముకున్నారు, పోరాటాలను నమ్ముకున్నారు. స్పష్టంగా చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీని నమ్ముకున్నారు. కాబట్టి కామ్రేడ్ కళాకారులందరికీ అభినందనలు. పైగా మీ డిమాండ్స్ చూశాక నాకు చాలా ముచ్చటేసింది ఏమిటంటే, ప్రజానాట్య మండలి కళాకారులకు కార్డులు ఇవ్వండి, ప్రజానాట్య మండలి కళాకారులకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, ప్రజానాట్య మండలి అని అనలేదు. కళాకారులందరికీ కార్డులు ఇవ్వండి, కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వండి, కళాకారులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వండి, కళాకారులందరికీ ఆరోగ్య విషయం చూడండి అని అన్న మీ విశాల దృష్టికి మాత్రమే తెలియజేస్తున్నారు. అలాగే ఇందాక సాంబశివరావు గారు మాట్లాడుతూ మాట అన్నారు, మనం ఏదో పదవుల్లో ఉంటాము, ఏదో చేస్తాము, ఏమి చేశాము అనేది మాత్రం మిగులుతుంది అని అన్నారు. నిజమే. నేను వైస్ ఛాన్సలర్గా ఉన్న 3 ఏళ్ల కాలంలో ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు గురుకుల విద్యాలయాలకు అధిపతిగా ఉన్న నేపథ్యంలో తెలుగు విశ్వవిద్యాలయం ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం. కేవలం ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కాదు, ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటాయి. సంగీతం, నాట్యం, నాటకం, జానపదం, ఈ కళలన్నీ ఉంటాయి కనుక మా పిల్లల అభ్యర్థన మేరకు స్వయంగా ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి, అప్పుడున్న ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ దగ్గరికి, డైరెక్టర్ దగ్గరికి తిరిగి ఆర్ట్స్ టీచర్ అని ఎట్లయితే స్కూల్లో ఉంటాడో ఫైన్ ఆర్ట్స్ టీచర్ కూడా ఉండాలి, పిల్లలకు సంస్కృతిని నేర్పాలి, పిల్లల సంస్కారాన్ని పెంపొందించాలి, కేవలం లెక్కలు నేర్పడం, సామాన్య శాస్త్రం నేర్పడమే కాదు అని వెంటబడి గురుకులాలలో ఫైన్ ఆర్ట్స్ టీచర్ పోస్టులను క్రియేట్ చేసి 300 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అది సాంబశివరావు గారు వినాలని చెప్తున్నారు. ఆ 3 ఏళ్ల కాలంలో ఏం చేసినావా అంటే 300 మంది ఫైన్ ఆర్ట్స్ టీచర్స్కి, తెలుగు విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారికి గురుకులాలలో చేయించగలిగాం. మరో 3 ఏళ్ళు ఉంటే బహుశా అన్ని స్కూళ్ళలో కూడా ఫైన్ ఆర్ట్స్ టీచర్ నియామకాల కోసం ప్రయత్నం చేసేవాడు. ఈ లోపల నాకు టెన్యూర్ అయిపోయింది, వెళ్ళిపోయినారు. మిత్రులారా, ఒక్కటి చెప్తూ మీ అందరితో నాకు విజ్ఞప్తి ఉన్నది, కంప్లైంట్ కూడా ఉన్నది. ఏమి కంప్లైంట్ ఉందంటే
అధ్యయన లోపము స్పష్టంగా కనబడుతున్నది. అధ్యయనము తగ్గింది. చాలా మంది కళాకారులను శ్రీశ్రీ మహాప్రస్థానం చదివావా అని, గద్దర్ పాటలనైనా చదివావా, శివసాగర్ ఉద్యమం నిలబారుడు చదివావా, సుబ్బారావు పాణిగ్రాహి పాటలు చదివావా, వంకపట్టు ప్రసాద్ పాటలు చదివావా అని చాలా మందిని అడిగారు. అమ్మ తోడు ఒక్కరు కూడా చదివినానే అని. ఏం చదివావు? నేను రాసిందే చదివినా. వీడు రాసిందే వీడు చదువుకుంటూ ఉంటాడు. ఏదో పట్టుకుంటాడు, దానికి పాట అడుగుతాడు. ఇక అదే కళ. మిత్రులారా, చదవండి. ఇది కేవలం కళాకారులే కాదు, ఎంఏ పిహెచ్డి చదివిన వాళ్ళను కూడా నీకు రాసే దురలవాటు ఉన్నదా అని అడుగుతాను. రాసే దురలవాటు ఉన్నదా? ఉన్నది సార్. ఏం రాసినావు అని వాళ్ళ దగ్గరే పత్రిక తీసుకుంటా. మూసీ పత్రికలో నా కవిత వచ్చింది, మూసీ పత్రికలో నా వ్యాసం వచ్చింది అంటాడు. బాగుంది. నీది కాక ఇదే పత్రికలో వచ్చిన ఇంకొక వ్యాసం పేరు చెప్పు, ఇదే పత్రికలో వచ్చిన ఇంకొక కవిత పేరు చెప్పు అని అడుగుతాను. ఒక్కడు కూడా చెప్పాలి ఇక్కడ. అంటే వాడు రాసిందే మళ్ళీ చదువుకొని, వాడు రాసిందే సంతృప్తి పడి దీని నుంచి బయటపడి ఇతర కవులు రాసినవి, ఇతర కళాకారులు రాసినవి, ఇతర గాయకులు రాసినవి కూడా పాడదాం, జ్ఞానాన్ని పెంచుకుందాం. ఎండమూరి వీడర్ రాసినట్టు విజయానికి 12 మెట్లు లేవు, విజయానికి 2 మెట్లు. నిరంతర అధ్యయనము, నిర్విరామ కృషి. నిరంతర అధ్యయనము, నిర్విరామ కృషి. ఇదే గొప్ప గొప్ప కళాకారులు కూడా, ఘాటసాలైన, బాలసుబ్రహ్మణ్యం, బాలమురళీకృష్ణ నా చిన్నప్పుడు రిక్షాలో కూర్చొని ఆ 5 కూడా నుంచి రిక్షాలో కూర్చొని పోతూ గగౌదకం తెచ్చి నీకు లింగ పూజ చేద్దామంటే అనుకుంటూ పోయేవాడు. అంటే నిరంతర అభ్యాసము, నిరంతర కృషి. ఈ రెండే షార్ట్ కట్స్ చెప్పారు పెద్దలు. శ్రీనివాస్ రెడ్డి గారికి లేదు. విజయానికి ఎండమూరి చెప్పిన 12 మెట్లు లేవు, 2 మెట్లు. నిరంతర అధ్యయనము, నిర్విరామ కృషి. ఈ 2 మీ రచనల ద్వారా జీవితంపై ప్రేమ. ఎక్కడ పడితే అక్కడ సూసైడ్లు అవుతున్నాయి, హత్యలు, ఆత్మహత్యలు అవుతున్నాయి. జీవితంపై ప్రేమ, భవిష్యత్తుపై విశ్వాసం, కుటుంబం పట్ల గౌరవం, సమాజం పట్ల నిబద్ధత, దేశం పట్ల భక్తి, ప్రపంచం పట్ల అవగాహన పెంచడానికి మీ రచనలు, మీ కళలు దోహదపడాలని ఆశిస్తూ, మీరు పెట్టిన ప్రతి డిమాండ్ కూడా చాలా జెన్యూన్ డిమాండ్, చాలా న్యాయసమ్మతమైన ఈ కోరికలు నెరవేరడం కోసం వివిధ రూపాలలో మీరు ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.